హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీకు ఈ వీక్లో ఎలా ఉండబోతుంది, ఓవరాల్గా ఈ వీక్లో ఎలా ఉండబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి, దానికి తీసుకోవాల్సిన మీరు జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది అయితే వస్తాయి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చండి, అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, మీకు రెజనేట్ అవ్వకపోతే డెఫినెట్గా వీడియోని స్కిప్ చేసేయండి. ఎవరు ఫోర్స్ఫుల్గా మీకు రిజొనేట్ అవ్వని పాయింట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి. సో చూద్దాము ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతోంది అని. యూనివర్స్, ఏంజల్స్, ప్లీజ్ గైడ్ చేయండి మా వ్యూవర్స్కి ఈ వీక్లో ఎలా ఉండబోతోంది. వాళ్ళ రిలేషన్షిప్ వైజ్ కానీ, వాళ్ళ కెరియర్ వైజ్ కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చండి, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఈ వీక్ మీరు వచ్చేసి చాలా ఓవర్ థింకింగ్ చేస్తారండి. చాలా అంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు. ఎందుకంటే సో మీరు కొంచెం లైక్ డెవిలిష్ ఎనర్జీలో ఉన్నారని చెప్పొచ్చు. నెగిటివ్ ఎనర్జీస్లో, నెగిటివ్ ప్యాటర్న్స్లో, నెగిటివ్ థాట్స్తో, నెగిటివ్ థింగ్స్తో ఉంటారు ఈ వీక్ మొత్తం మీరు. బికాజ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వర్డ్స్ కూడా ఓవర్ థింకింగ్ చెప్తుంది, అండ్ ఇక్కడ డెవిల్ ఎనర్జీ కూడా నెగిటివ్ థాట్స్తోనే మీరు ఉంటారు ఈ వీక్ మొత్తం. మీకు ఏంటంటే మైండ్ మొత్తం డిస్టర్బ్ అవ్వడము, సో ఎడిక్షన్స్ వైపు మీకు ఎక్కువ మైండ్ వెళ్ళడము, సో నెగిటివ్ ప్యాటర్న్స్కి అట్రాక్ట్ అవ్వడము, సో ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ చేయడము, అతిగా ఆలోచించడం, అది జరుగుతుందా జరగదా అనేది అది నెక్స్ట్ థింగ్. ముందుగానే మీ మైండ్లో ఏంటంటే క్రియేట్ చేసేసుకుంటారు. ఇది అయిపోతుందేమో, అది అయిపోతుందేమో, అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, ఎలా దాన్ని జరగకుండా ఆపాలి, మనం ఏం చేస్తే అది జరగకుండా ఆపాలి, ఎట్లా మనకు కావాల్సింది మనం సాధించుకోవడానికి నేను ఏం చెయ్యాలి. సో ఇట్లా మీరు ఒకటండి మీ మీద కూడా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అట్లాంటిది కూడా జరిగే సిచ్యువేషన్ ఉంది అని నాకు అనిపిస్తుంది, జరిగింది అని కూడా నాకు అనిపిస్తుంది. సో మీ లైఫ్లో మీరు గ్రోత్ అవ్వకూడదు, మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళకూడదు, ఒకే సిచ్యువేషన్లో ఒకే ప్యాటర్న్లో ఉండిపోవాలి అని చెప్పేసి నాకు తెలిసి. సో సంథింగ్ కొంతమంది సిచ్యువేషన్స్లో ఏంటంటే మీ మీద బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అలాంటిది కూడా జరిగినట్టు ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో అందుకే నేను చెప్తున్నాను. ఇంకొంతమంది ఏంటంటే రిపీటెడ్గా సేమ్ గురించి ఆలోచించడం వల్ల ఏంటంటే నెగిటివ్ ప్యాటర్న్స్ అనేది మీ లైఫ్లో చాలా ఎక్కువ అవుతున్నాయండి. సో ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీరు స్లీప్ ప్రాపర్గా లేకపోవడం కానీ, ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం కానీ, మీ మీద మీరు కేర్ తీసుకోలేకపోవడం కానీ ఇట్లా జరుగుతుంది. మీ మీద మీరు కేర్ తీసుకోవట్లేదు, చాలా ఎక్కువ బద్ధకంగా ఫీల్ అవుతున్నారు, చాలా ఎక్కువ నెక్స్ట్ ఏంటి అనే విషయంలో మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. అది మీ పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు, కెరియర్లో విషయంలో అవ్వచ్చు. సో మీకు దేని గురించి మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏంటి, ఇటు పాజిటివ్ ఆలోచిస్తున్నారు, అటు నెగిటివ్ ఆలోచిస్తున్నారు, ఇట్లా అయితే ఏంటి, అట్లా అయితే ఏంటి. మేబీ మీకు అడిక్షన్స్ కూడా ఉన్నాయి, ఒక పర్సన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ గురించే అతిగా ఆలోచిస్తున్నారు. లేకపోతే ఎవరైనా మెన్ ఉన్నారు అంటే ఈ రీడింగ్ చూసేవాళ్ళు, వాళ్ళకి అడిక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ మీద నాకు తెలిసి బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ కూడా ఉంది, అది కూడా చెప్తున్నాను. కొంతమందికి, అందరికీ కాదు, బట్ కొంతమందికి అయితే బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం కానీ, ఓవర్ థింకింగ్ చేయడం కానీ,
అదే ప్యాటర్న్, అదే ప్రాసెస్‌లో మీరు కంటిన్యూ అవ్వడం కానీ, ఇదే చేస్తున్నారు. లైఫ్‌లో ముందుకెళ్ళలేకపోతున్నారు. ఎంత ఆలోచించి డెసిషన్ తీసుకున్నా ఈ ఈ ఈ విషయం గురించి ఆలోచించొద్దు అని మీరు ఎంత ఆలోచించకూడదు అని మీరు పక్కన పెట్టినా సరే, రిపీటెడ్‌గా మళ్ళీ దాని గురించే ఆలోచిస్తున్నారు. మళ్ళీ అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు. ఏది వద్దనుకుంటున్నారో అది చేయడం, ఏది చెయ్యాలనుకుంటున్నారో అది చేయలేకపోవడం. సో, ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. డెత్. మేజర్ చేంజెస్ అయితే మీ లైఫ్‌లో రాబోతున్నాయండి. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు ఇట్లా ఉండడం, ఇట్లా ఓవర్ థింకింగ్ చేస్తూ, ఇట్లా మీ మీద మీరు కేర్ తీసుకోకుండా, మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా ఉండాలని మీరు అనుకోవట్లేదు. మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనుకుంటారు ఈ వీక్‌లో. ఓకే. మేజర్‌గా మీరైతే ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. మేబీ ఇక్కడ నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అవ్వడం గానీ, లేకపోతే మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం కానీ, సో, ఇట్లా ప్రతిసారి మీరు ఎన్ని సార్లు నుంచి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని ట్రై చేసినా కూడా, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది, అవేకెనింగ్ అనేది, ఆ లైటింగ్ అనేది మీ లైఫ్‌లోకి మీకు రావట్లేదు. ఇక్కడ మిస్ అవుతుంది. ఇక్కడ లైట్ చూడండి. దారి కనిపించట్లేదు మీకు. చూడండి 6 ఆఫ్ వాండ్స్. మీరు అనుకున్న దాంట్లో ఏదో సాధించాలని ఉంది, గెలవాలని ఉంది. మీరు ఇట్లాగే ఉండిపోవడం, ఇట్లాగే చీకట్లో ఉండిపోవడం, అదే ప్యాటర్న్‌లో బతకడం, అదే సిట్యుయేషన్‌లో స్ట్రగుల్ అవ్వడం, అదే బాధపడడం, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా అదే బాధపడడం అనేది మీకు నచ్చట్లేదు. మీరు చేంజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్. మిమ్మల్ని మీరు గెలుచుకోవాలనుకుంటున్నారు. లైక్ పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో అట్లా మిమ్మల్ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని న్యూ పర్సన్‌లాగా బయటికి అవుట్‌కమ్ రావాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలని అనుకుంటున్నారు ఎక్కువగా. మీ పవర్ మళ్ళీ మీకు రావాలి. ఏదైతే పవర్ మీరిప్పుడు లూజ్ అయిపోయి ఉన్నారో, ఆ పవర్ మిమ్మల్ని మీరు గెయిన్ చేసుకోవాలి మీరు అనుకుంటున్నారు. కానీ అది అవుతుందా లేదా? అవుట్‌కమ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఈ వీక్‌లో కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తారు. సో, లైక్ సెల్ఫ్ కేర్ తీసుకోవడం కానీ, మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, సో, మీ హ్యాబిట్స్ ఏదన్నా ఉంటే, ఆ హ్యాబిట్స్ వల్ల మీరు హ్యాపీగా లేకపోతే, ఆ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారు కానీ, సక్సెస్ అవ్వాలి అనుకుంటారు కానీ, సక్సెస్ అవుతారా లేదా అనేది ఇక్కడ చెప్పలేను. నెక్స్ట్ కార్డ్స్ బట్టి చెప్పొచ్చు. 3 ఆఫ్ పెంటికల్స్. సో, మీ వల్ల కావట్లేదని మేబీ మిమ్మల్ని మీరు మార్చుకోలేడం మీ వల్ల కాదు అని మీరు ఓకే. మీరు ఒక స్టేజ్‌కైతే నమ్మకానికొచ్చేసారు. నన్ను నేను మార్చుకోలేను. సో, 3 ఆఫ్ పెంటికల్స్. ఎవరైనా హెల్ప్ తీసుకుంటే నన్ను నేను మార్చుకోవచ్చా? నా కెరియర్‌లో నేను ముందుకెళ్ళొచ్చా? నేను అనుకున్నది సాధించగలుగుతాను. నేను ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ నుంచి ఏదైతే మార్చుకోవాలి, ఏదైతే మారాలని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారో, దానిని మీరు మార్చుకోలేకపోతున్నారు. అది మీ వల్ల అవ్వట్లేదు. అక్కడే ఉండిపోతున్నారు. సో, ఇంకెవరికైనా చెప్పుకుంటే, ఇంకెవరికైనా షేర్ చేసుకుంటే, లేకపోతే ఒకవేళ మీరు కెరియర్‌లోనే అనుకోండి, ఇంకెవరితో అయినా కొలాబరేట్ అవ్వడము, ఎవరితో అయినా టీమ్ వర్క్ చేయడము, సో, ఇంకొకరి హెల్ప్ అయితే మీరు తీసుకోవాలనుకుంటున్నారు. అది కెరియర్ వైస్ కావచ్చు, మనీ వైస్ కావచ్చు. సో, థర్డ్ పర్సన్ హెల్ప్ తీసుకుంటేనే మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రాగలను. నా ఒక్క సపోర్ట్ ఇక్కడ పాసిబుల్ కాదు. ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి అని మీరు ఫీల్ అవుతారు. సో, ఏ పెయిన్, ఏ ఓవర్ థింకింగ్ త్రూ మీరు వెళ్తున్నారో, ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే మీ లైఫ్‌లో రావాలని మీరు కోరుకుంటున్నారో, అది మీకు అంత ఈజీగా రావట్లేదు కాబట్టి, ఇంకెవరి వల్లనో మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. అది త్రూ మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ అవ్వచ్చు. సో, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ సజెషన్స్ అడిగి తీసుకోవడం కానీ, లైక్ త్రూ ఈ టారో రీడర్స్ అయినా సరే, మీ ఫ్రెండ్స్ అయినా సరే, మీ కొలీగ్స్ అయినా సరే, మీ పేరెంట్స్ అయినా సరే, లేకపోతే ఇంకెవరైనా సరే,
వాళ్ళ త్రూ ఈ పెయిన్ నుంచి మీరు బయటికి రావాలి అని కోరుకుంటున్నారు. మీ ఒకరి స్ట్రెంగ్త్ ఇక్కడ సరిపోదు. ఈ సిట్యుయేషన్‌లో ఈ పెయిన్ నుంచి బయటికి రావడం. చూడండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరు మనీ పరంగా ఈ వీక్ అయితే అబండెంట్‌గానే ఉంటారు. ప్రాబ్లమ్ అయితే లేదు. మనీ మనీ పరంగా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ అవుతారు కూడా. సో, త్రూ సమ్‌వన్ మనీ పోయినా పర్లేదు. ఆహ్, మనీ పోయినా పర్లేదు. బట్ నాకు ఈ సిట్యుయేషన్ నుంచి నన్ను నేను మార్చుకోవాలి అనుకుంటున్నాను. అట్లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఎంత టైం నేనిది భరిస్తాను? ఎంత టైం నేను ఈ పెయిన్ ఇట్లాగే స్ట్రగుల్ అవుతూ ఉంటాను? ఎంత టైం నేను ఈ పెయిన్ భరిస్తాను? అట్లా ఉంది మీ ఎనర్జీస్. ఈ వీక్‌లో కూడా అట్లాగే ఉంటది. సో, సమ్ అదర్ పర్సన్ హెల్ప్ తీసుకుంటారు. 10 ఆఫ్ కప్స్. మేజర్‌గా ఈ వీక్‌లో మీరెక్కువ ఫ్యామిలీతో కానీ, కిడ్స్‌తో కానీ, మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్‌తో కానీ ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. మీరు ఎమోషనల్ నీడ్స్ కావాలి అనిపిస్తుంది మీకు. ఎమోషనల్లీ చాలా వీక్ ఉన్నారు. మేబీ మీరు మీ పార్ట్నర్ సెపరేషన్‌లో ఉన్నారా? లేకపోతే సో, ఇక్కడేదో నాకు సెపరేషన్ ఎనర్జీస్ కనిపిస్తుంది. 10 ఆఫ్ కప్స్. ఎమోషనల్‌గా మీరు హ్యాపీగా లేరు. ఎమోషనల్లీ మీరు సాటిస్ఫైడ్ లేరు. ఎమోషనల్లీ చాలా వీక్‌గా ఉన్నారు. 8 ఆఫ్ వాండ్స్. సో, మీరు ఎంత ట్రై చేసినా వర్క్‌లో బిజీ అని మీరెంత ట్రై చేసినా, ఒకవేళ జాబ్ హోల్డర్ అయినా సరే, మీరెంత బిజీగా ఉండాలని మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేసినా, మీకు ఈ ఎమోషనల్ నీడ్ అనేది తీరట్లేదు. యూ క్రేవ్ ఫర్ ఎమోషనల్ నీడ్. అసలు నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉంటానా? నా లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది వస్తుందా? నా పర్సన్ మళ్ళీ నన్ను దగ్గరకు తీసుకుంటారా? మళ్ళీ నా లైఫ్‌లోకొస్తారా? మేమిద్దరం మళ్ళీ యూనియన్ అవుతామా? ఎందుకు నేను ఎంత కావాలి అనుకుంటే అంత దూరానికి జరిగిపోతుంది సిట్యుయేషన్స్. ఎంత నేను దగ్గర అవుదామని చూస్తే అంత దూరానికి ఎందుకు వెళ్ళిపోతుంది? ఎంత నేను ఎమోషన్ కావాలి, ఎంత నేను లవ్ కావాలి, ఎంత నేను ఫ్యామిలీకి కానీ, పర్సన్‌కి కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఆ పర్సన్ నన్ను అంత వదిలేసి దూరం వెళ్ళిపోతున్నారు. అంత దూరం పెట్టేస్తున్నారు. అని అంత బాధ ఈ వీక్‌లో మీరు పడతారు అని కనిపిస్తుంది. ఎమోషనల్లీ చాలా వీక్ ఉంటారు. ఎంత వర్క్‌లో బిజీ ఉన్నా సరే ఎమోషనల్లీ వీక్ ఉంటారు. ఆ వీక్ అవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ఆఫ్ సడన్ మీకు మీ ఫ్యామిలీ కానీ, మీ లవ్డ్ పర్సన్ కానీ, తనతో రీయూనియన్ అవ్వాలని కానీ గుర్తొస్తుంది. ఇంక మీరు లోన్లీనెస్ ఫీల్ అవుతారు. సపోర్ట్ కావాలి అనిపిస్తుంది. అసలు మళ్ళీ నా లైఫ్‌లోకి నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా? లేకపోతే మీ ఫ్యామిలీ మిమ్మల్ని ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోలేని సిట్యుయేషన్స్ రావచ్చు. ఏ ఫ్యామిలీ సపోర్ట్‌తో మీరు ఇట్లా ధైర్యంగా ఉంటున్నారో, ఆ ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకుండా పోవడం కానీ, వాళ్ళు కూడా మిమ్మల్ని అండర్‌స్టాండ్ చేసుకోలేకపోవడం కానీ, సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అయితే వస్తాయి. ద వరల్డ్ కార్డ్. సో, మీరేంటంటే ఈ వీక్‌లో కొంతమంది ట్రిప్‌కి కానీ, టూర్‌కి కానీ అట్లా వెళ్ళే ఛాన్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, మీ హ్యాపీనెస్ కోసం మీరు ఎటైనా వెళ్ళాలి. ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావాలి. అట్‌లీస్ట్ ఇక్కడ ప్లేస్ చేంజ్ అయినా, లేకపోతే సిట్యుయేషన్ చేంజ్ అయినా ఆహ్, ఈ బాధ ఉండదు అనే స్టేజ్‌కొస్తారు. సో, మిమ్మల్ని మీరు హ్యాపీ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు
ఈ సిట్యుయేషన్ నుంచి, ఈ పెయిన్ నుంచి బయటికి తీసుకురావడానికి మీరు ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. లైక్ ట్రిప్ కానీ, టూర్ కానీ, లేకపోతే ఏదైనా నేటివ్ ప్లేస్‌కెళ్ళడం కానీ, వర్క్ రిలేటెడ్ వెళ్ళడం కానీ, లేకపోతే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళడం కానీ. సో, ఇట్లాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ వాండ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరు మీ కెరియర్‌లో మంచి గ్రోత్ కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కెరియర్‌లో న్యూ బిగినింగ్ కావాలి, లైఫ్‌లో న్యూ బిగినింగ్ కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ తనంతట తాను తన లవ్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి మీ దగ్గరికి రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరు మీ వర్క్‌లో బిజీగా ఉన్నప్పటికీ, మీ న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. న్యూ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తారు ఈ వీక్‌లో. అసలు నా లైఫ్‌లో నాకు న్యూ బిగినింగ్స్ అనేది ఉందా? నేను హ్యాపీగా ఉంటానా? మళ్ళీ నా పర్సన్‌తో నేను హ్యాపీగా ఉంటానా? నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉంటానా? నా లవ్డ్ పర్సన్‌తో నేను హ్యాపీగా ఉంటానా? 9 ఆఫ్ కప్స్. సో, ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే, మీ మీద మీరు ఎక్కువ సెల్ఫ్ ఫోకస్ చేస్తారు అనిపిస్తుంది. సో, ఎవరొచ్చినా రాకపోయినా నేనైతే హ్యాపీగా ఉండాలి. మీరు అచీవ్ చేసిన దాన్ని చూసుకొని ప్రౌడ్‌గా అయితే ఫీల్ అవుతారు. అరే! పోయిందేదో పోయింది, వెళ్ళిపోయిందేదో వెళ్ళిపోయింది. అట్‌లీస్ట్ ఉన్నదాన్ని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, సాటిస్ఫైడ్‌గా ఫీల్ అవుతారు. మిమ్మల్ని మీరు హ్యాపీ చేసుకుంటారు. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఇక్కడ ఏంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని ట్రాప్ చేశారు. ఆ ట్రాప్ నుంచి బయటికొచ్చి మిమ్మల్ని మీరు హ్యాపీగా సెల్ఫ్ సాటిస్ఫైడ్‌గా చేసుకుంటారని ఇక్కడ కనిపిస్తుంది. నైన్ ఆఫ్ వాండ్స్. ఎందుకంటే 9 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వాండ్స్. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్నారో, అప్పుడు మీకు మీ పర్సన్ నుంచి లవ్ దొరకట్లేదు. ఎప్పుడైతే మీ కెరియర్‌లో సక్సెస్ కావాలని మీరు ఎదురు చూస్తున్నారో, ఒకరు మిమ్మల్ని పొగడాలని కానీ, మిమ్మల్ని మీ ఇంపార్టెన్స్‌ని గుర్తించాలని ఎప్పుడు మీరు అనుకుంటారో, అప్పటినుంచి మీరేంటంటే డల్ అయిపోతారు. ఆ పర్సన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు మీరు తగ్గించుకుంటున్నారు. మీకు మీరు తగ్గించుకోవడం ఎందుకు? నాకు నేను తగ్గించుకోవడం ఎందుకు? ఎవరి కోసం నేనెందుకు ఎదురు చూడాలి? నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉంటాను. వచ్చేవాళ్ళు రావాలనుకుంటే వస్తారు. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చనప్పుడు వెళ్ళిపోతారు. నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అనే స్టేజ్‌కి మీరొస్తారు ఈ వీక్‌లో. ఎందుకంటే 2 ఆఫ్ వాండ్స్. ఎదురు చూసి మీరు కూడా అలసిపోయారు. వెయిట్ చేసే అంత ఓపిక కూడా ఇంక మీకు లేదు. ఎందుకంటే ఓపిక లేదు. చూసి వాళ్ళ కోసం వెయిట్ చేసి అలసిపోయారు. ఇంకా మీరు ప్రయత్నం చేయాలని కూడా అనుకోవట్లేదు. అందుకే మీ హ్యాపీనెస్‌లో, మీ వరల్డ్‌లో, మీ సర్కిల్‌లో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఎవరి మాయలోనూ, ఎవరి ట్రాప్‌లోనూ పడిపోవాలి, ఎవరైనా కావాలి అనుకుంటే ఇంతే బాధ ఉంటుందేమో అని కూడా మీకు అనిపిస్తుంది. 4 ఆఫ్ పెంటికల్స్. సో, మీరైతే ఈ వీక్‌లో టోటల్లీ క్లోజ్డ్ ఆఫ్ అయిపోతారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పరు. ఎవరి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలని అనుకోరు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటారు. మిమ్మల్ని మీరు గార్డ్ అప్ చేసుకుంటారు. ద ఎంప్రెస్.
మీరు మీ గ్రోత్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. మీ గ్రోత్, మీ స్టెబిలిటీ, మీ ఫ్యూచరు దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు అనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ ఇంకెవ్వరికి అలో చెయ్యరు. మీ లైఫ్‌లోకి వచ్చి మిమ్మల్ని బాధపెట్టి, మిమ్మల్ని హర్ట్ చేసి ఇట్లాంటివి మీరు ఇంకా ఎవరిని అలో చెయ్యొద్దు అనుకుంటున్నారు. బికాజ్ మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ పర్సన్ విషయంలో గానీ, ఎవరి విషయంలో అయినా మీరు చాలా పొసెసివ్‌గా ఫీల్ అయ్యారు. చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇంకా మీ వల్ల కావట్లేదు. సో, మీ గ్రోత్ పైన మీరు కాన్సంట్రేట్ చేస్తారు అనిపిస్తుంది. ఇంకెవ్వరిని నేను అలో చెయ్యను. సో, యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం. మీరు చెయ్యాల్సిందంతా చేశారు. అటు సైడ్ నుంచి ఏమీ రియాక్షన్ ఏది లేదు అన్నప్పుడు సైలెంట్ అయిపోదాం అనుకుంటున్నారు మీరు. ఈ వీక్ అంతా మీకు ఇలా ఉంటుంది. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సో, మీ గతాన్ని ఇంకా హోల్డ్ చేస్తే మీరే బాధపడాల్సి వస్తుంది. మీ గతాన్ని మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుకోకండి. స్టాప్ చేయకండి. లైఫ్ ఇంకా చాలా ఉంది. కొన్నిసార్లు ఏమంటారు, గతం గతః అనుకొని వదిలేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అట్లా అంటారు కదా. సో, అట్లా అనమాట. ఏ టైమ్ టు గివ్ రాదర్ టు టేక్. సో, మీకు మీరు టైం ఇచ్చుకోండి. మీకు మీరు ఇక్కడ చూడండి, ఏ టైమ్ టు గివ్ ఎంప్రెస్. మీకు మీరు ఏమనుకుంటున్నారంటే, నాకు నేను చూసుకుంటాను. ఎవరికి నా వాల్యూ అర్థం కాని వాళ్ళకి, నా విలువ తెలియని వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి నేను ఏమి ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు. ఏం చేసినా అర్థం కాదు. అది మనీ ఇచ్చినా సరే, టైం ఇచ్చినా సరే, ఎమోషన్స్ ఇచ్చినా సరే, ఏమి ఇచ్చినా అర్థం కాని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే ఏమైనా ఇవ్వచ్చు. అర్థం కానప్పుడు ఏమిచ్చి ఉపయోగం ఏముంది? ఓకే. సో, చూద్దాము ఏంజెల్ గైడెన్స్ ఏంటి మీకోసం అని. ఏంజెల్స్ మీరు మా వ్యూవర్స్కి ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. రిలీజియస్ ఫ్యాక్టర్. యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ అప్బ్రింగ్ యువర్ స్పిరిచువల్ పాత్. సో, ఇక్కడ నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య రిలీజియస్ ఫ్యాక్టర్ ఏదన్నా ఉంటే దానివల్ల ఇది ఇట్లా జరుగుతుంది. మేబీ క్యాస్ట్ డిఫరెన్స్ కావచ్చు, కమ్యూనిటీ డిఫరెన్స్ కావచ్చు. మేక్ ద ఎఫర్ట్. గ్రేట్ లవ్ ఈస్ వర్త్ టేకింగ్ the steps you have guided to be take. Let go of control issues. Allow this situation to unfold naturally. సో, ఈ సిచ్యువేషన్ దానికి అదే క్లియర్ అయిపోనివ్వండి. దానికి అదే అన్ఫోల్డ్ అవ్వనియండి న్యాచురల్గానే. సో, మీరేంటంటే వాళ్ళని ఎక్కడికి వెళ్ళనీయకుండా మీ చేతిలోనే మీ గ్రిప్లోనే పెట్టుకోవాలి అని మీరు ఎంత ట్రై చేసినా అది ఉండదు. అలౌ దిస్ సిచ్యువేషన్ టు అన్ఫోల్డ్ న్యాచురల్లీ. అది న్యాచురల్గా వెళ్ళనీయండి. ఆ పర్సన్ మీకోసం రాసిపెట్టుంటే, ఆ జాబ్ మీకోసం రాసిపెట్టుంటే, ఆ మనీని మీకోసం రాసిపెట్టుంటే అది తప్పకుండా మీకే వస్తుంది. మీరు ఎక్కడ వాళ్ళు మీకు దూరం అయిపోతారో అని చెప్పి మీరు కంట్రోల్ చేయాలి అనుకునేసరికి అది ఆబ్వియస్లీ ఇంకా డిస్టెన్స్ వెళ్ళిపోతుంది, ఇంకా దూరం అయిపోతుంది. సో, ఓకేనా.
ఇదే అండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌గా మీకు సిట్యుయేషన్‌కి తగ్గట్టు పర్సనల్‌గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కైతే కాంటాక్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.